కింగ్ చంద్రబాబే అంటున్న టీడీపీ శ్రేణులు ఆయన మెజార్టీపై భారీ అంచనాలు వేసుకుంటున్నారు. రికార్డు స్థాయిలో 1,00,000 ఓట్ల ఆధిక్యత సాధిస్తామంటున్నారు కుప్పం తబ్బులు. అయితే ముఖ్య నేతలు మాత్రం అంత రాదు, కానీ ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుంది అంటున్నారు. గత ఎన్నికల్లో ఫస్ట్ రౌండ్లో టీడీపీకి 50 మైనస్ అయింది. అయితే ఈసారి మాత్రం 50,000 మెజార్టీ దాటుతుందని కోర్టులో పందాలు సాగుతున్నాయి. వైసీపీ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గణనీయంగా తగ్గుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. అసలు పోలింగ్ లో ఏం జరిగింది? టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెజార్టీపై కుప్పంలో జోరుగా పందాలు సాగుతున్నాయి. అమెరికా నుంచి అనంతపురం వరకు సిబిఎన్ మెజార్టీపై బెట్టింగులు నడుస్తున్నాయట. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలతో చంద్రబాబు ఈసారి 2 సంవత్సరాల ముందు నుంచి కుప్పంపై ఫోకస్ పెట్టారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను అవగాహన కల్పిస్తూ సీనియర్ నాయకులను పక్కనబెట్టి యువకులకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకునే బాధ్యతలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు అప్పగించారు. శ్రీకాంత్కు బాధ్యతలు అప్పగించినప్పటికీ అటు నార భువనేశ్వరి సైతం కుప్పం నియోజకవర్గ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన సొంతదైన హెరిటేజ్ టీంతో పరిస్థితిని సమీక్షించారు. పలుమార్లు చంద్రబాబుతో పాటు ఆమె కుప్పం పర్యటనలు చేస్తూ స్థానికులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. దాంతోపాటు నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు, పీఈఎస్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు విస్తృతంగా నిర్వహించారు. ముఖ్యంగా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇప్పించి వారికి మరింత దగ్గరయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఆమె క్యాడర్తో పాటు ప్రజలతో మమేకమవటం ఈసారి పార్టీకి బాగా ప్లస్ అయిందంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుప్పం మాజీ ఎమ్మెల్యే దొరస్వామి నాయుడు కుమారుడు డాక్టర్ సురేష్ టీడీపీలో చేరటం, ఆయనకు పార్టీ పరంగా సముచిత ప్రాధాన్యత ఇవ్వటం కూడా టీడీపీకి కలిసి వచ్చింది. ఇక లోకేష్ యువగళం పాదయాత్ర కూడా కుప్పం నుంచి ప్రారంభం కావటం కూడా ప్లస్ అయిందంటున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ను మంత్రిని చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దాంతోపాటు జగన్ 3 సార్లు కుప్పంలో పర్యటించారు. వై నాట్ 175 అనే స్లోగన్ కూడా కుప్పం నుంచే మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో చాలా మందిని తమ పార్టీలో చేర్చుకున్నారు. అలాగే టీడీపీలో లబ్ధి పొందిన వారు కూడా కండువా మార్చి వైసీపీ హయాంలో కూడా పవర్ ఎంజాయ్ చేశారు. ఆ క్రమంలో వైసీపీలో ముందు నుంచి ఉన్నవారు పలువురు సైలెంట్ అయ్యారు. పేరుకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ అయినప్పటికీ మొత్తం వ్యవహారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపించడంతో పార్టీ సీనియర్లు భరత్ను పెద్దగా పట్టించుకోలేదు. నియోజకవర్గంలో గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం, కుప్పం మండలాలతో పాటు కుప్పం మున్సిపాలిటీలో తమకు తిరుగులేదని వైసీపీ భావించింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో అతి ధీమాకు పోయినట్లు కనిపించింది. అయితే చంద్రబాబుపై కుప్పం నియోజకవర్గ వాసులకు వ్యక్తిగత పాటు మారుమూల కుప్పం అభివృద్ధి అక్కడి నుంచి వరుసగా 7 సార్లు గెలిచిన చంద్రబాబు వల్లే సాధ్యమైందన్న అభిప్రాయం ఉంది. ఇక చంద్రబాబు కుప్పం వాసులు సొంతంగా ఆర్థికంగా ఎదగటానికి సహకరించారన్న మౌత్ పబ్లిసిటీ టీడీపీకి ఇంకా ప్లస్ అయిందంటున్నారు. ఇటు చూస్తే గత 5 ఏళ్లలో కుప్పంలో ఒక్క అభివృద్ధి పని కూడా వైసీపీకి మైనస్గా మారిందంటున్నారు. కుప్పంలో ఈసారి 89.88% పోలింగ్ జరిగింది. గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ పోలింగ్ జరగలేదు. గత ఎన్నికల్లో 85.15% పోలింగ్ నమోదైంది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి యాంటీ వేవ్ వీచినప్పటికీ కుప్పంలో మాత్రం చంద్రబాబు 30,722 ఓట్ల మెజార్టీ సాధించారు. అంతకు ముందు సాధించిన ఆధిక్యతల కంటే అది తక్కువే అయినప్పటికీ అంత యాంటీ వేవ్ లోనూ ఆయన కుప్పం నుంచి వరుసగా 7 సారి గెలిచి చరిత్ర సృష్టించారు. ఈసారి పోలింగ్ శాతం మరింత పెరిగింది. దాదాపు 24,000 పైచిలుకు ఓట్లు ఎక్కువ నమోదయ్యాయి. ఆ క్రమంలో తమ పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ అయిందని, పోలింగ్ శాతం తమ లక్ష్యానికి దగ్గరగా ఉందని అంటున్నారు టీడీపీ నేతలు. మరోవైపు వైసీపీ వారు కూడా ఖచ్చితంగా తమ లక్ష్యాన్ని సాధిస్తామని అంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింస, బయట వ్యక్తులు వచ్చి దాడి చేయటం, చంద్రబాబు పర్యటనల సందర్భంగా రాళ్ల దాడులు, నామినేషన్ టైంలో భువనేశ్వరి కాన్వాయ్ని దూరంగా ఆపివేయటం లాంటి ఘటనలతో పాటు
చంద్రబాబు అరెస్ట్ టీడీపీ క్యాడర్లో కసిని పెంచడంతో పాటు ఓటర్లలో సానుభూతి పెంచిందంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ప్రభుత్వం కుప్పం రైతులకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వకపోవడంతో పాటు హంద్రీ కాలువ నీళ్ల పేరుతో చేసిన హడావిడి విమర్శల పాలైంది. అదే కాక లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ ఓట్ల కొనుగోలుకు నోట్లు కూడా భారీగానే వెదజల్లింది. ఈసారి కూడా అదే స్థాయిలో ఆశించిన ఓటర్లు నిరాశ మిగిలిందంటున్నారు. ముందు ఒక అమౌంట్ చెప్పి అందులో సగమే ఇచ్చారని, అది కూడా వారు ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే పంపిణీ చేశారని పోలింగ్ రోజే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఈసారి కుప్పంలో చంద్రబాబు రికార్డ్ మెజార్టీతో గెలవటం ఖాయమంటున్నారు. చంద్రబాబు మెజార్టీ మీదే చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఏదైతేనేం బాబు మెజార్టీపై బెట్టింగులు మాత్రం కోట్లలో నడుస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.